అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశం సాక్షిగా నేను సనాతన ధర్మాన్ని ఆచరించే వ్యక్తిగా ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి సంకల్పించాను. ధర్మాన్ని ఆచరించే క్రమంలో ధర్మం కోసం పనిచేస్తున్న వ్యక్తిని గాని సంస్థని గాని బహిరంగంగా విమర్శించబోనని, మన ధర్మాన్ని కించపరుస్తూ విమర్శించే వ్యక్తులను అడ్డుకుంటారని, అది సాధ్యం కాకపోతే వారికి వీలైనంత దూరంగా ఉంటారని, ఇక నుండి ఎలాంటి లావాదేవీలు అయినా హిందువులతోనే చేస్తానని, ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, పూలు, పండ్లు, కొబ్బరికాయ లాంటి వాటిని హిందువుల దగ్గరే కొంటానని, దేవాలయాలను మరియు వాటి భూమి పరిరక్షణలో నేను భాగస్వామిని అవుతానని, సనాతన భోటును సాధించేంత వరకు విశ్రమించబోరని, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే నినాదంతో నా ప్రాణం ఉన్నంత వరకు సనాతన ధర్మంలో ఉంటూ నేను హిందువుగానే పుట్టాను, హిందువుగానే మరణిస్తాను అని సగర్వంగా చెప్పుకుంటానని నా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. సనాతన ధర్మకే ఓం నమః శివాయ. ఈరోజు సూర్యాపేటలో విజయవంతమయ్యి, అచ్చంపేటలో విజయవంతమయ్యి, నాగర్కర్లో విజయవంతమయ్యి, హైదరాబాద్ విజయవంతమయ్యి, మన తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా సనాతన బోర్డు కార్యక్రమం జరిగిన తర్వాత హైదరాబాద్ లో దాదాపుగా 2 లక్షల మందికి పైగా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో చేయాలని ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క వీర వనిత మాతృమూర్తి ఈ యొక్క శక్తి స్వరూపిణి అమ్మ శక్తి పరాశక్తి భవాని ఆశీస్సులు వెళ్ళవేలుగా ఉండాలని ఈ రోజు ఈ నాగర్ కర్నూలులో శ్రమించినటువంటి ఒక్కసారి మన మాతృమూర్తులకి ఇదే హైదరాబాద్ లో ఎన్టీఆర్ స్టేడియంలో భవిష్యత్తులో సనాతన ధర్మ పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశం కాదు, ఒక బహిరంగ సభ. మనందరం కూడా ఏకతాటిపైగా ఒక్కొక్క జిల్లా నుంచి ఒక 35,000 మందికి వచ్చి రేపు జరగబోయే హైదరాబాద్ లో జరగబోయేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఒక మహాయజ్ఞం, ఒక బహిరంగ సభ భవిష్యత్తులో ఉండబోతా ఉంది. దానికి ప్రతి ఒక్కరు కూడా మనము సహాయ సహకారం అందించుకుంటూ మనందరం కూడా ఒక చిన్న హుండీ ఏర్పాటు చేసి, ఎందుకంటే మనము పూలకి ఎంతో ఖర్చు పెడుతున్నాం, తాగుడికి ఎంతో ఖర్చు పెడుతున్నాం. ఒకరోజు మన విలాసమైన ఖర్చుకి దయచేసి అడిగిన 1000 రూపాయలు ఆ హుండీలో మనం దేవుడి గదిలో ఒక చిన్న హుండీ పెట్టుకొని ఆ 1000 రూపాయలు రోజు ఒక నెలపూట ఒక సంకలన హిందూ యొక్క సంకలనము, హిందువుల యొక్క ఐక్యతము అక్కడ చాటాలని ఈరోజు చంద్రారెడ్డి తీసుకున్న ఒక యజ్ఞమే ఈ సనాతన బోర్డు. ఒక్కసారి సప్తరిషి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe Saptarushi channel. Hi, this is Jabardast and D10 Pavan alias Pavani. So please do subscribe Saptarushi TV. Like, share and subscribe.
థ్యాంక్ యూ. ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తఋషి టీవీ ఛానల్.